ఫ్రెండ్స్, తెలుగులో ఒక సామెత, అది ప్రజల నుంచి పుట్టినటువంటి సామెత, ప్రజా నానుడిగా మిగిలిపోయినటువంటిది. గుడ్డి కన్ను మూసినా తెరిచినా ఒకటే. మూసున్నా తెరిచున్నా ప్రపంచాన్ని అయితే చూసే అవకాశం ఉండదు. అది గుడ్డి కన్ను కాబట్టి. అలాగే కొంతమంది వ్యక్తులు వాళ్ళకి వాళ్ళు తమకు తాము చరిష్మా గల వ్యక్తులమని ఈ దేశానికి లేదా ఈ రాష్ట్రానికి లేదా ఈ సమాజానికి లేదా తమ ఉన్నటువంటి ఆ వీధికి తామేదో దేశోద్ధారకుడిలా భావిస్తున్నారని ప్రజలు తమకి తాము అనుకుని కితాబించుకొని భుజం జరుచుకొని రకరకాల వ్యాఖ్యలు ప్రజల్లోకి వదులుతుంటారు. ఇలాంటి వారిలో ఒక మాజీ ఐఏఎస్ అధికారి, మీకు అందరికీ తెలుసు, ఆయన తన సత్తా చాటడానికి లోక్సత్తా అనే ఒక పార్టీ పెట్టి అనేక భంగపాట్ల తర్వాత చంద్రబాబు సహకారంతో, తెలుగుదేశం సహకారంతో ఒక కమ్యూనిటీ, ఒక కుల ప్రాబల్యంతో ఒకే ఒక్కసారి ఆయన జీవితంలో కుకట్పల్లి నుంచి ఎమ్మెల్యే గెలిచారు. సో ఓకే, గెలిచారు. ఇక మళ్ళీ గెలవడానికి ఆస్కారం లేకుండా పోయింది. ఆ పార్టీ కూడా దాదాపు మూతపడిపోయింది. ఆయన క్షణానికి ఒక రకంగా, గడియకు ఒక రకంగా, రోజుకో రకంగా మాటలు మారుస్తూ, ప్రజలను ఏమారుస్తూ తనదైన శైలిలో తన కోసం తను పని చేసుకుంటున్నట్టుగా కనిపించకుండా ప్రజలను ఉద్ధరించడానికో, సమాజాన్ని ఉద్ధరించడానికో తానేదో ఒక ప్రవక్తలాగా సూక్తి ముక్తావళి వినిపించడం ఆయన పద్ధతి. ఆయన చాలా వ్యాఖ్యలు చెప్తారు. ప్రజాస్వామ్యం అంటాడు, లేకపోతే గ్రామీణ స్వరాజ్యం అంటాడు, లేకపోతే ఇంకోటి అంటాడు, మహాత్మా గాంధీ అంటాడు, ఇందిరాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ. ఆయనకైనా తన మేధావిననే ఒక భావన. ఇవన్నీ ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే, ఆయన తాజాగా చేసినటువంటి ప్రకటన వల్ల మొత్తం సమాజంలోని అన్ని వర్గాలు ఏ రకంగా భావిస్తున్నాయి, ఆయనకి ఏ రకమైనటువంటి విలువ ఇస్తున్నాయి. ఇది ప్రధాన అంశం. నిన్నటి నుంచి ఇవాటి వరకు ఇదే అంశం పైన వివిధ వర్గాలు అనేక రకాల చర్చలు జరిపాయి, అనేక రకాల అంశాలను ప్రస్తావించాయి. కానీ మనకున్న సోర్సెస్లో, మనకున్నటువంటి అనేక రకాల విభిన్న వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు ఆయన ఒక ఆఖరి పోరాటం చేయాలనుకుంటున్నారు తన జీవితంలో. అది కూడా చంద్రబాబు చేస్తున్న ఆఖరి పోరాటానికి సమాంతరంగా. ఎందుకంటే చంద్రబాబు చెప్పేశారు, ఇవి తనకు చివరి ఎన్నికలని. ఎందుకంటే ఇప్పుడు 75 ఏళ్ల వయసు. ఇప్పుడు ఆయన గెలవకపోతే నెక్స్ట్ ఎన్నికల నాటికి 80 ఏళ్లలో పడతాడు. 80 ఏళ్ల వయసులో ఆయన్ని ప్రజలు ఆదరించి హక్కును చేర్చుకునే అవకాశం ఎంత మాత్రం లేదు. ఆయన దాదాపుగా రాజకీయాల నుంచి విరమించుకోవచ్చు. అప్పుడు ఆయన ఏ రకమైన సహాయ సహకారాలు ఎవరికీ చేయలేకపోవచ్చు. అందువల్ల ఇదే చివరి అవకాశం. ఇప్పుడు కూడా ఆయన ఎలా మేలు చేయగలుగుతాడు అంటే, ఒక పక్క జనసేన పార్టీ, తోక పార్టీగా ఉన్నటువంటి జనసేన పార్టీ సహాయ సహకారాలతో బీజేపీని ఒప్పించి మెప్పించి ఏదైనా ఒక రాజ్యసభ సీటు ఇప్పించగలడేమో అన్న ఉద్దేశంతో, అంతకుముందు అయితే జగన్మోహన్ రెడ్డి పైన కొంత హోప్ పెట్టుకొని ఆయన ఇలాంటివి చేసే అవకాశం లేదని తెలిపోయిన తర్వాత నాకు అత్యంత సన్నిహితుడు, దగ్గర వ్యక్తి అయినటువంటి చంద్రబాబు సహకారంతో తన జీవితంలో ఒకసారైనా పార్లమెంట్లో, ఎలాగూ లోక్సభలో అడుగుపెట్టలేడు, గెలవలేడు, అడుగుపెట్టలేడు, రాజ్యసభలో అయినా ఆయన అడుగుపెట్టడానికి జీవిత చరమాంకంలో అయినా ఒక ప్రయత్నం చేయాలి. దానికి చంద్రబాబు సహకారం కావాలి. అంతకు మించి ఆయనకు సహకరించే శక్తులు లేవు. అందువల్ల ఇప్పుడు తప్పితే చంద్రబాబు ఇక ముందు సహకరించలేకపోవచ్చు. కాబట్టి రాజ్యసభ సీటు కోసం
అనుచితమైనటువంటి రాజకీయాలకు తెగబడ్డ వ్యక్తి ఈ లోక్ సత్తా అధినేత. ఆయన రకరకాల అంశాలను కొన్ని బుల్లెట్ పాయింట్స్ను చెప్తూ ప్రత్యక్ష రాజకీయాలతో ఆయనకి సంబంధం లేకపోయినా లేదా ఉన్నా ఆంధ్రప్రదేశ్లో కూటమికి ఓటేయండి అని ఆయన ఒక పిలుపిచ్చారు. కారణం ఏంటి? కారణాలు కూడా చెప్పారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చట్ట వ్యతిరేకంగా పాలిస్తోంది. ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా ఈ దేశంలో చట్ట వ్యతిరేకంగా పరిపాలన జరపగలరా? ఎన్ని వ్యవస్థలు ఉన్నాయి, అవన్నీ చూస్తూ ఊరుకుంటాయా? కేంద్ర ప్రభుత్వం కూడా నిద్రపోతుందా? అసలు చట్ట వ్యతిరేకంగా చట్టాలు చేసేటువంటి సభ్యుల చట్టసభల్లో కూర్చున్నప్పుడు చట్ట వ్యతిరేకంగా పరిపాలన చేయడం ఏంటి? అదొక అభిప్రాయం. అంతేకాకుండా రాష్ట్రాన్ని అప్రపాలు చేస్తున్నారు. సంక్షేమం మితిమీరిపోయింది. మితిమీరిన సంక్షేమం వల్ల అభివృద్ధి జరగట్లేదు. ఒప్పుకుందాం. మితిమీరిన సంక్షేమం చేస్తున్నటువంటి వైసీపీని ఓడించండి అని పిలిపించిన ఈ పెద్ద మనిషి తెలుగుదేశం మేనిఫెస్టో కానీ తెలుగుదేశం ఇస్తున్నటువంటి హామీలు కానీ ఏంటి? ఇప్పుడు తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఉమ్మడిగా ఇస్తున్న హామీలు ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఏదైతే సంక్షేమ పథకాలు చేపట్టారో దానికి మించి రెట్టింపు లేదా 3 రెట్లు అధికంగా ఇస్తామని చెప్తున్నారు. అప్పుడు రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోదా? మరి ఈ జేపీ దీనికి ఏం సమాధానం చెప్తారు? ఒక పక్క ఇప్పుడు చేసినటువంటి అప్పులే ఎఫ్ఆర్బిఎం పరిధి దాడిపోయారని ఇంకోటని ఏదో చెప్తున్నారు, శ్రీలంక అయిపోతుందని. ఆయన మాట్లాడిన అంశాలన్నీ తెలుగుదేశం స్క్రిప్టులోనే, కొత్తగా మాట్లాడింది ఏం లేదు. ఆయన మేధోమథనం నుంచి పుట్టినటువంటి అంశం ఒక్కటే లేదు. కారణం ఆయన లక్ష్యం రాజ్యసభ సీటు. కాబట్టి తెలుగుదేశం ఇచ్చిన స్క్రిప్ట్ను చదివేస్తే ఒక్కవేళ తెలుగుదేశం గెలిస్తే, ఒకవేళ గెలవకపోయినా బీజేపీ, టీడీపీ, జనసేన మాట వింటే, ఒకవేళ బీజేపీ కూడా ఈయనని కావాలి అనుకుంటే అప్పుడు రాజ్యసభకి సీటు క్లియర్ అవుతుంది. ఇవన్నీ జరగాలి అంటే ఇప్పటి నుంచే కూటమికి తాళం వేయాలి, భాజా భజంత్రీలు మోగించాలి. కూటమి తానా అంటే తందానని మనం కూడా నృత్యం చేయాలి. ఇది ఇప్పుడు ఆయన చేస్తున్నటువంటి పని. చాలామంది నిన్న నుంచి అనేక రకాల అంశాలను ప్రస్తావించారు. కానీ తెర వెనుక ఏంటి, తెర వెనుక రాజకీయం ఏంటి, ఎందుకని ఈ మహామహిమాన్విత మేధో మథన శక్తి సంపన్నుడైనటువంటి ఈ నాయకుడు ఇంతగా కూటమి భజన చేసి కూటమికి ఓటేయండి ఎందుకు పిలిపించారు అంటే 2 కారణాలు. ఒకటి తన సీటు, 2 చంద్రబాబు చివరి పోరాటాన్ని మరి ఆ సామాజిక వర్గ పరంగా అందరూ చేసినటువంటి ఒత్తిడి మేరకు ఇప్పుడు సమర్థించకపోతే ఇక ముందు సమర్థించే అవకాశం రాకపోవచ్చు. ఈ 2 కారణాలు. కానీ గతంలో కంటే ప్రజలు విఘ్నతతో అనేక రకాల అంశాలను శోధించి సాధించి తెలుసుకొని తమ అమూల్యమైనటువంటి ఓటును ఎవరికి వేయాలో దాదాపుగా నిర్ణయించుకున్నారు. ప్రజలకి తిండి లేని వాడికి, మంచి బట్ట కట్టుకోలేని వాడికి, కనీసం ఒక గూడు నీడ లేనటువంటి వాడికి ఈ మేధోమథనం అవసరమా? వాడి ప్రాథమిక లక్ష్యాలేంటి? మంచి తిండి, మంచి బట్ట, గూడు, ఇంతే కదా. మనం ఇవాళ కాదు, దాదాపు 40-50 సంవత్సరాల క్రితమే నెహ్రూ చెప్పినా, ఇందిరాగాంధీ చెప్పినా ఏం చెప్పారు? రోటీ కపడా మకాన్. ఇదే కదా నినాదం. దీన్ని జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారు. అక్కడ సగటు మనిషి, సమాజంలో సగటు మనిషి దాదాపుగా
ఏ రకంగానూ ఆదాయ వనరులు పెంచుకోలేనటువంటి సామాన్యుడు, పూరెస్ట్ ఆఫ్ ది పూర్, పేదరికంలో మగ్గిపోతున్నవాళ్ళు, వాళ్ళకి కూడు, నీడ, మంచి బట్ట ఇవి అందించాలి. వీటికి తగినటువంటి పథకాలు చేపట్టి పేదలకు దాదాపు 2.5 లక్షల కోట్లు 5 ఏళ్లలో ఆయన అందించి ఉండొచ్చు. ఆ మేరకు వాళ్ళ జీవన స్థాయి పెరిగి ఉండొచ్చు, పెరిగిందనే చెప్తున్నాయి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి అనేక రకాల సంస్థలు ఆంధ్రప్రదేశ్లో సగటు మనిషి జీవన స్థాయి పెరిగింది, పేదరికం తగ్గింది, పేదలు అంతో ఇంతో ఉన్నత స్థాయికి ఎదిగారు అని లెక్కలు చెప్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో అక్కడ అభివృద్ధి జరగట్లేదు, సంక్షేమం విపరీతమైపోయింది, ఓవర్ఫ్లోటెడ్ అయిందని ఇలాంటి వ్యక్తులు చెప్పడం వల్ల నిజానికి మనిషి సగటు అవసరాలను పట్టించుకోకపోవడమే అవుతుంది. సగటు మనిషి తన జీవిత లక్ష్యాలను సాధించుకోలేనప్పుడు వేరే ఏముంటే ఏంటి, మంచి రోడ్డు, ఒక తార్ రోడ్డు వేస్తారు, అతను ఏమైనా దాంట్లో కారులో పోతాడా? సైకిల్ కూడా లేని సగటు మనిషి ఆ తార్ రోడ్డు మీద పొందుతాడా? లేదు 200 ఫ్లైట్స్ వేస్తారు, ఎనడన్నా వాడి జీవితంలో ఆ ఫ్లైట్ కళ్ళతో అయినా చూస్తాడా? విమానాశ్రయంలోకి వచ్చి లేదే. మరి ఎందుకు వాడికి ఆ ఫ్లైట్? అతనికి కావాల్సింది 3 పూటలా సరైనటువంటి తిండి, కట్టుకోవడానికి మంచి బట్ట, ఉండడానికి చిన్న గూడు. ఈ 3 అవసరాలు తీరకుండా ఏదో చేసామంటే సరే, మీరు అన్నట్టు పారిశ్రామిక అభివృద్ధి కూడా అవసరమే. కానీ విభజన హామీలలో ప్రధానమైనటువంటిది, అత్యంత కీలకమైనటువంటిది ప్రత్యేక తరగతి హోదా. ప్రత్యేక తరగతి హోదా కనుక ఇచ్చి ఉంటే అనేక మంది పారిశ్రామికవేత్తలు ఆ రాయితీల కోసమైనా ఆంధ్రప్రదేశ్కు తరలి వచ్చి ఊహించని విధంగా పరిశ్రమలు స్థాపించేవారు. కానీ అది జరగలేదే. అది జరగకపోవడానికి కారణం అసలు ప్రత్యేక తరగతి హోదాను మాట్లాడొద్దని శాసించినటువంటి బీజేపీ కదా, దానికి తాళం కొట్టినటువంటి, తాళం భజన చేసినటువంటి తెలుగుదేశం కదా, వీరిద్దరికి తోడు దొంగలా మారినటువంటి జనసేన కదా. మరి వీరి పథకాలను చూసి లేదా వీరికి ఓటేయండి అని చెప్తున్నటువంటి ఈ పెద్ద మనిషి ఏ రకంగా తనని తాను సమర్థించుకుంటారు, ఏ రకంగా ఓటేయమని అడుగుతారు? ఈ రాష్ట్రానికి 2014 నుంచి 19 వరకు సాగినటువంటి పాలనని మీరు బేష్ అన్నారా? మీ నోటితో మీరే సరైనటువంటి పాలన కాదన్నారే. మళ్ళీ ఇంకొకసారి మీరు గతంలోకి వెళితే గ్రామ స్వరాజ్యం, గాంధీజీ కలగన్నటువంటి గ్రామ స్వరాజ్యానికి సరైనటువంటి నిర్వచనం చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గ్రామీణ ప్రాంతాల్లో అక్కడ గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి స్థానిక సమస్యలను అక్కడికక్కడ తీర్చగల ఒక వ్యవస్థను తీసుకొచ్చారని మీరే పోయేదే. వాలంటరీ వ్యవస్థ ద్వారా సమస్యలని, సగటు ప్రజల సమస్యలని ఇంటికి వెళ్ళి తెలుసుకొని మరీ పరిష్కరించడం గొప్ప పరిణామం అని చెప్పారు. మరి ఇవన్నీ మీరు ఎలా మర్చిపోయి ఇవాళ కూటమికి ఓటేయండి, కూటమిని గెలిపించండి అని ఎట్లా మీరు మరి పిలిపిస్తారో అర్థం కావట్లా. ఉండొచ్చు మీకు రాజశేఖర రెడ్డి పైన కోపం ఉండొచ్చు, జగన్మోహన్ రెడ్డి పైన ద్వేషం ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. కానీ ఆయన పరిపాలనను ప్రజలు చూస్తారు. జగన్మోహన్ రెడ్డి ఏ కులము, ఏ మతము, ఏ రాజకీయం ఇవన్నీ ఎవరు చూడరు. ఆయన పరిపాలన వల్ల మనకెంత మేలు కలిగింది, ఆయన పరిపాలన ద్వారా మనం ఏదైతే ఏ విధంగా అయినా బెనిఫిట్ అయ్యామా లేదా, ఇది చూస్తారు. కానీ 2014 నుంచి 19 వరకు ఈ రకమైనటువంటి చెప్పుకోదగ్గ మార్పు ఏదైనా ప్రజల్లో వచ్చిందా, సమాజంలో కలిగిందా? మీరు ఏమైనా చెప్పగలరా? అలాంటివి ఏం లేదే. జన్మభూమి కమిటీల పేరుతో ప్రజలను నిలువునా దోచుకున్నటువంటి ఘన చరిత్ర కదా, దాన్ని మీరు ఆ రోజు వ్యతిరేకించారు కదా. ఇప్పుడు మళ్ళీ ఎందుకు సమర్థిస్తున్నారు అంటే మీ స్వార్థం, మీ రాజ్యసభ సీటు,
మీ సామాజిక వర్గ ఒత్తిడి, ఇంతకు మించి వేరే అంశాలు ఏవి కనపడం. ఏ రకంగా మీరు కూటమికి ఓటేయమని చెప్తారు? కూటమి ఇప్పుడు ఇస్తున్నటువంటి హామీలను మీరు ఒక్కసారి పరిశీలించారా? వైసీపీ ప్రభుత్వం ఇస్తున్న పథకాల కంటే మీ రెట్టింపు 3 రెట్లు ఇస్తామని చెప్తున్న విషయాన్ని మీరు ఎందుకు పట్టించుకోలేదు? ఏది ఏమైనా ఈయన తన రాజకీయ లబ్ధి కోసం మాత్రమే, లేదా తన ఉనికిని చివరి రోజుల్లో అయినా కాపాడుకోవాలని, తన జీవిత లక్ష్యం పార్లమెంట్లో అధ్యక్ష అని పిలవటం కోసం, అంటే పార్లమెంట్లో ఎలాగూ రాదు, ఈయన స్ట్రైట్గా పోటీ చేసి గెలవలేడు, కనీసం రాజ్యసభలో అయినా తన వాయిస్ వినిపించాలని ఒక ఉద్దేశంతో ఇప్పుడు ఆయన ఈ ప్రయత్నం చేస్తున్నారు. ఈ మేరకే బీజేపీ, జనసేన, టీడీపీ కూటమికి ఓటేయాలని పిలుపు ఇచ్చారనేది కొన్ని వర్గాల ద్వారా మనకు అందిన సమాచారం. ఇది నిజం కావచ్చు, కాకపోవచ్చు, కానీ ఏ స్వార్థం లేకుండా, ఏ రాజకీయ లక్ష్యము లేకుండా ఆయన ఇలాంటి పిలుపు ఇవ్వరు అని మటుకు అన్ని వర్గాలు చెబుతున్నటువంటి మాట. చూద్దాం ఏం జరగబోతుందో.